అతని సంగీతం పరవశింపు చేస్తుంది. ఆ రాగాలు వింటుంటే మనసు పులకించిపోతుంది. ఆస్కర్ స్థాయికి ఎదిగిన అతని ప్రతిభ భారతీయ సినీ పరిశ్రమకే గర్వకారణమైంది. ఇన్నేళ్లుగా ఎన్నో రాగాలు పలికించిన ఆయన నోట ఇప్పుడు ఒక అపస్వరం దొరికింది. సినీ పరిశ్రమలో మత ప్రాంతీయ వివక్ష ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇండస్ట్రీలో నిజంగా పరిస్థితి ఉందా? అవకాశాలు తగ్గడంతో ఆ దిగ్గజ సంగీత దర్శకుల్లో అసహనం పెరిగిందా? ఆయన సంగీత ప్రవాహం, అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అంత గుర్తింపు ఉంది. దశాబ్దాలుగా తనదైన స్వరాలు సమకూరుస్తూ సినీ పరిశ్రమలో ఎవర్ గ్రీన్ అన్నట్లే ఉన్నారు ఏఆర్ రెహమాన్. వివాదాలకు కాస్త దూరంగానే ఉండే ఏఆర్ రెహమాన్ అసంకల్పితంగా అన్నారో, మనసులో ఉన్నదే అలా ఫ్లోలో వచ్చేసిందో గాని టోన్ ట్యూన్ తేడా కొట్టింది. దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతుంది. ప్రపంచ ఖ్యాతిగాంచిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన వృత్తి జీవితంలోని అనుభవాలను పంచుకుంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకెంతో పేరు గౌరవం ఉన్నా గత 8 ఏళ్లుగా బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రావడం లేదన్నారు. అక్కడితోనే ఆగిపోలేదు ఏఆర్ రెహమాన్. తమిళ సమాజానికి చెందిన కళాకారులపై బాలీవుడ్ లో సాంస్కృతిక పక్షపాతం ఉందా అనే అంశాన్ని ప్రస్తావించారు. తన మత ప్రస్తావన కూడా తెస్తూనే వ్యక్తిగతంగా అయితే తానెప్పుడు వివక్షను అనుభవించలేదన్నారు ఏఆర్ రెహమాన్. పరిశ్రమలో కళాత్మక దృష్టి ఉన్నవారి కంటే కళతో సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోనే అధికారం ఉందని మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. తాను పని కోసం వెతకడం లేదంటూనే హిందీ సినిమా సంగీతపు సున్నితత్వాన్ని అర్థం చేసుకోవడానికి తానెంతో సుదీర్ఘ ప్రయాణం చేశానన్నారు ఏఆర్ రెహమాన్. మొదట్లో హిందీ భాషలో మాట్లాడలేకపోవడం వల్ల కూడా తాను బాలీవుడ్ తో పూర్తిగా కలిసిపోలేకపోయారని తెలిపారు. ఏఆర్ రెహమాన్ కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. అవకాశాలు ఎందుకు దొరకడం లేదో రెహమాన్ ఆత్మ పరిశీలన చేసుకోకుండా మొత్తం సినీ పరిశ్రమను నిందించడం సరికాదని విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ తప్పుపట్టారు. ఒకప్పుడు హిందువుగానే ఉన్న రెహమాన్ ఇలాంటి వ్యాఖ్యలతో ఏం నిరూపించాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. బాలీవుడ్ లో అవకాశాలు దక్కాలంటే ఘర్ వాపసీ రావాలంటూ విహెచ్పి నేత వ్యాఖ్యానించారు. अरे भाई, अगर आपको लगता है कोई हिंदुत्व के कारण ऐसा हो रहा है तो आप तो पहले हिंदू थे ही ओरिजिनल. आप मुसलमान क्यों बने? अब वापस घर वापसी कर लो. हो सकता है आपको काम मिलना शुरू हो जाए. మరోవైపు రెహమాన్ వ్యాఖ్యలతో సినీ పరిశ్రమలోని పెద్దలు విభేదిస్తున్నారు. ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ స్పందిస్తూ హిందీ పరిశ్రమలో మతపరమైన వివక్ష లేదన్నారు. దిలీప్ కుమార్, షారుఖ్ ఖాన్ వంటి ఎందరో కళాకారులు అగ్రనటులుగా కొనసాగారని గుర్తు చేశారు. రెహమాన్ సంగీతంలో మునుపటి జోష్ మిస్ అవుతోందని, పైగా భారీ రెమ్యునరేషన్, సకాలంలో టాస్క్ పూర్తి చేయకపోవడం వంటి కారణాలతోనే అవకాశాలు లేకుండా పోయాయని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. బీజేపీ కూడా ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలు సరికాదంటోంది. ఏఆర్ రెహమాన్ లాంటి వ్యక్తి ఈ రకంగా దిగజారి మాట్లాడడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరం. ఒక కాలంలో ఆయన హిందీలో కానీ, తెలుగులో కానీ, తమిళ్లో కానీ అనేక భాషల్లో ఆయన #1 మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడు. దేశ ప్రజలు ఏఆర్ రెహమాన్లో ఒక కళాకారుని చూశారు, ఒక సంగీత దర్శకుని మాత్రమే చూశారు తప్ప మతం దృక్పథంతో చూడలేదు. మతం దృక్పథంతో ఆయన ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. మరి మీరు #1 డైరెక్టర్ అన్ని భాషల్లో ఉన్నప్పుడు మరి అప్పుడు నీకు ముస్లిం అనే విషయం తెలియదా? ఏఆర్ రెహమాన్ హిందూ కుటుంబంలో జన్మించారు. తొలుత ఆయన పేరు దిలీప్ కుమార్ రాజగోపాల. 1989లో 23 ఏళ్ల వయసులో ఆయన ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ఆ సమయంలోనే రెహమాన్ తల్లి, సోదరీమణులు కూడా ఇస్లాంలోకి వచ్చారు. ఆయనకు అల్లా రఖార్ రెహమాన్ అని ఓ సూఫీ పీర్ పేరు పెట్టారు. ముస్లింనైనా నితీష్ తివారీ రామాయణ సినిమాకి సంగీతాన్ని అందించే అవకాశం లభించినందుకు ఆ మధ్య ఏఆర్ రెహమాన్ స్పందించారు. ఇప్పుడు ఆయన నోట వివాదాస్పద వ్యాఖ్యలతో బాలీవుడ్ లో కొత్త చర్చ మొదలైంది.